సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఎల్ఎన్టీ ప్రతినిధులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డ పునరుద్ధరణ పనులు చేయలేమని ఎల్ఎన్టీ రాసిన లేఖపై ఆయన సీరియస్ అయ్యారు. అంత పెద్ద మేడిగడ్డ ప్రాజెక్టులో నాణ్యత లేకుండా పనులు చేస్తారా అంటూ నిలదీశారు. అధికారులకు ఓ లేఖ ఇచ్చి తమ ప్రమేయం లేదని తప్పించుకోవాలనుకుంటే ఊరుకోబోము అంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రజాధనాన్ని వృధా చేసి ప్రాజెక్టులు పిల్లర్లు దెబ్బతినటానికి కారణమైన వారిని వదిలిపెట్టబోము అంటూ హెచ్చరించారు మంత్రి ఉత్తమ్. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ పనులపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మేడిగడ్డ బ్యారేజ్ పనులు చేసిన ఎల్ఎన్టీ గ్రూప్ డైరెక్టర్ ఎస్వి దేశాయ్ ప్రతినిధులతో మంత్రి ఉత్తమ్ సమావేశమయ్యారు. ఈ క్రమంలో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా సమీక్షలో భాగంగా మంత్రి ఉత్తమ్ కుమార్ అంత పెద్ద ప్రాజెక్టులో ఎలా నాసిరకం పనులు చేశారు, ఇంత నాణ్యత లేకుండా ఎలా చేశారని నిలదీశారు. ఏదో ఒక లెటర్ అధికారికి ఇచ్చి మా ప్రమేయం లేదు అని తప్పించుకోవాలంటే ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రజాధనాన్ని వృధా చేసి ప్రాజెక్టు కూలిపోవటానికి కారణమైన ఎవ్వరిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. పూర్తి స్థాయి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అన్నారం సుందిళ్ల ప్రాజెక్టు ఏజెన్సీలను కూడా పిలిచి మాట్లాడాలని, తప్పు చేసిన వారు తప్పించుకోవాలని చూస్తే న్యాయపరంగా చట్టపరంగా చర్యలు తప్పవని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.